ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు ఈ అంశంపై నడికుడ మండలం ధర్మారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి జె భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామ రైతు కె మల్లేశం గారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు ఈ అంశంపై నడికుడ మండలం ధర్మారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి జె భాస్కర్ గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన దీని ప్రభావం ఉన్నప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి, నీటి మరియు నేల సంరక్షణ పద్ధతులు ఏ విధంగా పాటించాలి, ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే సాగు చేసినటువంటి వరి కానీ పత్తి కానీ ఈ పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి పంటలు ఏంటి, ఈ మాసంలో ఇంకా ఎటువంటి పంటలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది, వ్యవసాయ శాఖ తరపున ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ, ఎటువంటి జాగ్రత్తలు కానీ తీసుకుంటున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ధర్మారం క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నటువంటి జె భాస్కర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి, ఈ ఎల్నినో ఎఫెక్ట్ అంటే ఏంటంటారు సార్? ఈ ఎల్నినో అనేది మనం సాధారణ భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక వాతావరణ అసాధారణ స్థితి. ఇది మనము విపులంగా చర్చించినట్లయితే పసిఫిక్ మహాసముద్ర జిల్లాల ఉపరితల ఉష్ణోగ్రతలు, తూర్పు భూమధ్య రేఖ ప్రాంతంలోని జిల్లాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కన్నా అధికంగా పెరగడాన్నే మనము ఎల్నినోగా గుర్తించవచ్చు. దీని వలన గాలులు వీచే దిశ, మేఘాల వేర్పాటు, వాయుపీడనం అనేవి ప్రభావితం అవుతాయి. దీని వలన ఈ ఎల్నినో వలన వర్షపాతం తగ్గడం లేదా వర్షపాత విస్తరణ అంటే రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది, పంపిణీ అనేది సరిగ్గా లేకపోవడం అనేది మనం చూడడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన ఈ ఎల్నినో ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటారు? మనకు ఈ ఎల్నినో అనేది వ్యవసాయ రంగంలో వర్షాధార వ్యవసాయం ఎక్కడైతే ఉందో అక్కడ అధికంగా ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నది. దీని వలన ఋతుపవనాల ఆగమనం, అలాగే ఋతుపవనాల ఉపసంహరణ,
అలాగే వర్షానికి మధ్య విడిది అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీని వలన మనకు సామాన్యంగా మనం గుర్తించే వానాకాలం పంట జూన్ నుంచి ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ వరకు మనము నైరుతి ఋతుపవన కాలంగా గుర్తిస్తామో అది కొంత మేరకు సాధారణంగా ఉండకపోవచ్చు. దీని వలన మనకు ఋతుపవనాల ఆగమనం అనేది ఆలస్యం కావడం వలన విత్తుకునే సమయము మారడం, లేదా విత్తుకున్న తర్వాత వర్షాలు గనుక సరిగా లేనట్లయితే మొలక విత్తిన తర్వాత పొడి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల మొలక శాతం అలాగే మొక్క స్థాపన అనేది దెబ్బతినే అవకాశం ఉన్నది. మరి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ విధంగా ఉన్నప్పుడు రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటలు అనేటువంటిది వేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీరు తదేకంగా చెప్తున్నటువంటి మాట. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల విధానం అంటే ఏంటంటారు? సాధారణంగా మనము ఎప్పుడు సాగు చేసే ప్రధాన పంటలైన వరి, మక్క, పత్తి వంటి సాగు జోలికి ఎల్నినో ప్రభావ దృష్ట్యా వెళ్ళొద్దని మన వ్యవసాయ శాఖ తరపున మొదటి నుంచి చెప్పడం జరిగింది. మరి ఏం పంటలు సాగు చేసుకోవాలి ఇవి వేయకుండా అన్నప్పుడు మనకు తక్కువ నీటితో సాగు చేసే లేదా ఆలస్యమైన వర్షాలు వచ్చినప్పుడు సాగు చేసే లేదా ఎండను తట్టుకునే పంటలు, కొన్ని బెట్టబస్లను తట్టుకునే పంటలైనటువంటి పప్పు ధాన్యాలకు సంబంధించిన కంది, పెసర, మినుము లేదా మన మిల్లెట్స్ కు సంబంధించి రాగి, జొన్న, సజ్జ లేదా నూనె గింజల జాతికి చెందిన పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు లాంటి పంటలను పండించి రైతులు ఈ అసాధారణ పరిస్థితుల నుంచి బయట పడేయాలనే ఉద్దేశంతో అనుకూలమైన పంటలను గుర్తించడాన్నే మనము ప్రత్యామ్నాయ పంటల విధానం అని అంటాము. మరి ఈ విధంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటే ముఖ్యంగా మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందులో ముఖ్యంగా నీటి మరియు నేల సంరక్షణ పద్ధతులు ఏ విధంగా ఉంటే మంచిదంటారు? నేల తేమను కాపాడుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అతి ముఖ్యమైన చర్య. దీనిని మనము మల్చింగ్ చేయడం అంటే మన ఏదైతే భూమి ఉన్నదో దానిపైన పాలిథిన్ కవర్ లాంటిది కప్పడం ద్వారా భూమిలోని తేమ శాతాన్ని కోల్పోయే ప్రభావాన్ని తగ్గించవచ్చు. అలా కాకుండా కిందటి పంట అవశేషాలను మనము సముచితంగా వాడినట్లయితే నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించిన వాళ్ళం అవుతాము. అలాగే కలుపు నియంత్రణ, ఈ కలుపు నియంత్రణ అనేది మనకు పంట సాగు కాలంలో పంటతో మనకు అందుబాటులో ఉన్న అతి తక్కువ నీటిని వినియోగించుకోవడంలో మన పంటతో కలుపుతో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున మన కలుపు నియంత్రణ చేయడం ద్వారా కూడా మనము నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టిన వాళ్ళం అవుతాము. అలాగే మన అధునాతన నీటి పద్ధతులైన స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనకు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ పద్ధతుల ద్వారా కొన్ని పంటల్లో అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. అలాగే మనము ఇలాంటి పరిస్థితుల్లో మన పంట పొలాల్లో నీటి సంరక్షణ కుంటలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తవ్వుకున్నట్లయితే మనకొచ్చే కొంత వర్షాన్నైనా మనము మన పంట పొలాల్లో నిలుపుదల చేసుకుని తర్వాత అవసరాలకు వాడుకోవచ్చు. మరి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పటికే సాగు చేసినటువంటి పంటలలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వరి, పత్తి పంటలలో వేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ పంటలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతుకు అధిక దిగుబడి సాధించేటువంటి ఆస్కారం ఉంటుందంటారు? మనము వానాకాలం సీజన్ ప్రారంభం నుంచే రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొన్ని తప్పని పరిస్థితుల్లో కొందరు రైతులు వరి మరియు పత్తి సాగు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కురుస్తున్న సాధారణ వర్షపాతం ఉంది, మనకు సీజన్ కూడా సాధారణంగానే ఉందని భావించకుండా మనకి దీని యొక్క ఎల్నినో ప్రభావం అనేది మనకు ఆగస్టు మాసం కంటే భారత వాతావరణ శాఖ వారు చెప్పిన దాని ప్రకారము ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మనకు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాలలో అధికంగా కనిపించే సూచనలు ఉన్నాయి. కావున ఎవరైతే ఇప్పటికీ మనకు వరి సాగు చేశారో ఈ వరి సాగులో మనకు ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి నీటి ఎద్దడి పరిస్థితులను లేదా తక్కువ నీటితో సాగు చేసుకునే విధానాన్ని, నీటి యాజమాన్య పద్ధతి ద్వారా మనకు ఒక తడి పొడి అనే వరి రకం అనే పద్ధతిని మనం ప్రవేశపెట్టడం జరిగింది. రైతులు అనుకున్నట్లు వరి అనేది ఎప్పుడూ నీళ్లలో ఉండాల్సిన పంట కాదు. ఆ వరి అనేది నీటిని ఇష్టపడే పంట కానీ నీటిలో పెరిగే పంట కాదు. అయితే ఇక్కడ రైతులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు వరి పంటలో ఎప్పటికీ నీరు పెట్టాల్సిన అవసరం లేదు. మనము నారుమడి నుంచి నాటుకున్న తర్వాత మొదట 10 నుంచి 15 రోజులు మాత్రము ఈ తడి పొడి విధానాన్ని మనం అవలంబించకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతం ఈ సమయంలోనే మనకు వరి మొలక అనేది ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటారు. నార్మల్ గా మనము దాని నుంచి కోలుకొని అది పెరగడానికి సహాయపడుతుంది. ఈ 15 రోజుల కాలం తర్వాత మాత్రం తడి పొడి విధానాన్ని మనము అవలంబించవచ్చు. ఈ విధానంలో మనం ఎలా పాటిస్తామంటే ఒకసారి పొలానికి నీరు పెట్టిన తర్వాత అది ఇంకిపోయేంత వరకు మనం నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అది మొత్తం ఆరిపోయిన తర్వాత కూడా నీరు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మనము వెంటిక వాసి పగుళ్ళు
ఈ వెంటిక వాసి పగులు గుర్తించినట్లయితే మనము గుర్తించడం అంటే ఎక్కువ నెర్రలు వాయక ముందే మనము వాటిని నీటు పెట్టడం ద్వారా మనం కాపాడుకోవచ్చు. ఈ రైతు దీన్ని గుర్తించడం కోసం సాధారణంగా రైతు మనకు ఒక కేసింగ్ పైపుని ఒక మూలన చిన్న రంధ్రాలు చేసి మనం పొలంలో పాతుకున్నట్లయితే వారి యొక్క నేల పై భాగంలో నీటిని గుర్తించినప్పటికీ అడుగు భాగంలో మనం నీరు ఉన్నదా లేదనేది దీన్ని చూడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే రైతు దీనిలో తేమ శాతం తగ్గిందని గుర్తిస్తాడో అప్పుడు మనము ఆ నీరును పెట్టడం ద్వారా మనము కొంతవరకు ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. మరి ఆగస్టు మాసంలో ఇప్పటికే కొంత మేరకు సాగు అనేటువంటిది చేయడం జరిగింది, కొంత మేరకు ఇంకా సాగు చేయనటువంటి రైతులు కూడా ఉన్నారు. మరి ఈ ఆగస్టు మాసం అనేటువంటిది ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ పంటలు సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుందంట? ఇప్పటికే సాగులో చాలా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది ఆగస్టు మాసం రావడం ద్వారా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కొంతమేర ఆగస్టు 15 వరకు నార్మల్ గా మనం జూన్ నుంచి జూలై 15 వరకు కంది సాగు చేయడం జరుగుతుంది సాధారణ అంతరంతో, లేదా మనం ఆగస్టు 15 వరకు తగ్గింపు అంతరంతో మనము కందిని సాగు చేసుకోవచ్చు. అలాగే మన అతి తక్కువ నీటితో సాగు చేసుకోగలిగిన రాగిని కూడా మనము ఇట్టి పరిస్థితుల్లో మనము ఎంచుకోవచ్చు. లేదా మన ఆముదం పంట మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో రోడ్డు పక్కన వర్షాధారంగా పెరిగే ఈ పంటను మన రైతులు ఎంతో కొంత మన వరకైతే నిర్లక్ష్యం చేయడం గుర్తించడం జరిగింది. ఈ పంటను తీసుకోవడం ద్వారా కూడా మనము ఈ పంటకు కోతుల వేడ కానీ లేకుంటే నీటి ఎడ్డది పరిస్థితులను కానీ తట్టుకోగలదు. కావున ఈ పంటను సాగు చేసి కూడా రైతులు పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అలాగే ఇప్పటికే సాగు చేస్తున్న ఈ పత్తి పంటలో ఈ ఆగస్టు మాసంలో మనము చేరుకున్నాం కనుక వర్షము దాని తదుపరి ఈ పొడి వాతావరణంలో మనకు రసం పిలిచే పురుగులు మనకు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉన్నది. కావున రైతులు నిత్యం వారి పంట పొలాలను సందర్శిస్తూ ఈ రసం పిలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆకు పై భాగంలో కాకుండా కింది భాగంలో ఉండే అవకాశం ఉన్నది. కావున వాటిని గమనిస్తూ వాటికి తగు చర్యలు తీసుకోవాలి. ఇలాగే వీటి నియంత్రణ కోసం మొదటగానే రసాయనిక చర్యలకు పోకుండా జిగురు అట్టలు, మన పసుపు రంగు అట్టలు లేదా మన నీలిరంగు అట్టలు అయితే తామర పురుగుకు, మన తెల్లదోమకు మరియు ఏఫిడ్స్ కి మనము పసుపు రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మనం వీటిని కనుక ఈ రసం పిలిచే పురుగులను కనుక మనం గుర్తించినట్లయితే మొదటి చర్యగా మనము నీమ్ ఆయిల్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. లేదా వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనము నార్మల్గా రసాయనిక చర్యలకు అప్పుడు మనము పూనుకోవడం అనేది ఉత్తమ లక్షణము. దీనికి మనము ఫిప్రోనిల్ నార్మల్గా వాడుతూ ఉంటారు. అలాగే ఈ బీటీ కాటన్ వచ్చిన తర్వాత మనము ఏవైతే కాయతొలుచు పురుగులను తట్టుకునే శక్తి వచ్చినప్పటికీ ఈ రసం పిలిచే పురుగుల ఉధృతి మాత్రం తట్టుకోవడంలో కొంచెము వెనుకబడి ఉన్నాము. అలాగే ఈ ఆగస్టు మాసంలో చేరిన కారణంగా మనము ఈ పత్తిలో ఈ పరిస్థితుల్లో మనకు గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంది. కావున మనము మన పంట భూమిలో ఎకరానికి 4 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకొని, అంటే లింగ ఆకర్షణ బుట్టలు పెట్టుకొని దీని యొక్క ఉధృతిని మనము గమనించుకోవాలి. ఎప్పుడైతే దీనిని మనం గమనించుకున్నామో ఒకవేళ మనకు అది కనిపించినట్లయితే మనం 1500 ppm వేప నూనెను 5 ml 1 లీటర్కి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనం కంట్రోల్ అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్, దీనికి మనం పురుగు ఉధృతిని సాధారణంగా వెంటనే చర్యలకు పూనుకోకుండా ఆర్థికంగా నష్టపరిచే స్థితి అని, అంటే ETL లెవెల్స్ అని అంటారు. ఎప్పుడైతే దాన్ని దాటినామో అప్పుడు మనం వీటికి థయోడి కార్బ్ కానీ లేకుంటే మన ఇమామెక్టిన్ బెంజోయిన్ లాంటి రసాయనాల స్ప్రే చేసుకొని కూడా మనం వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. మరి వ్యవసాయ శాఖ తరపున ఎల్నినో ప్రభావం వల్ల రైతులకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సంఘాలకు కానీ మీరు ఎటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటున్నారు, వాళ్ళకు ఎటువంటి జాగ్రత్తల గురించి మీరు వివరించడం అనేటువంటిది జరుగుతుందంటారు? అయితే ప్రకృతి సహకరించని కారణంగా అనువైన వ్యూహంతో రైతన్న నిలదొక్కుకోగలడు అన్న సంకల్పంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అలాగే మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు సమయానుసారంగా మన శాఖకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, వివిధ బులెటిన్ల ద్వారా మనము ఎప్పటికప్పుడు సమయానుగుణ సమాచారం అనేది చేరవేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎలినో ప్రభావం గురించి మనము పంట కాలం ముందు నుంచే మనము రైతులను హెచ్చరించడం జరిగింది. ఇప్పటికీ కూడా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా తరపున ప్రతి వారము ఎలినో పైన బులెటిన్లు వెలువరించడం జరుగుతుంది. కావున రైతన్నలు వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించగలరు. అలాగే మనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జయశంకర్ యూనివర్సిటీ ద్వారా ప్రసారం అవుతున్న ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కూడా వివిధ శాస్త్రవేత్తల ద్వారా తగు సూచనలు, సలహాలు అనేది చేరవేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ అనేది మనకు మొదటి నుంచి కింది స్థాయి అధికారులను, రైతులను జాగృతులను చేసి ఏవైతే మనం ప్రత్యామ్నాయ పంటలు మనము రైతులకు అందుబాటులో ఉంచాలనుకుంటున్నామో దానికి సంబంధించిన విత్తనాలను రైతు వేదికలో విత్తన మేళ ద్వారా రైతు వేదికలలో పప్పు ధాన్యాలకు
సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. మరి వ్యవసాయ రంగం పైన ఎల్నినో ప్రభావం ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరపున తీసుకుంటున్నటువంటి చర్యల గురించి, జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ యొక్క సలహాలు, సూచనలు, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావం, వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు ఈ అంశంపై నడికుడ మండలం ధర్మారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి జె భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామ రైతు కె మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. మనము దేవనూరు శివారులో ఉన్నటువంటి సెరికల్చర్ విధానం ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి పట్టుపురుగుల సాగు, వాటి యొక్క పెంపకము, అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి రైతు మల్లేశం గారు మన ముందున్నారు. వారిని అడిగి ఏ విధంగా పట్టుపురుగుల పెంపకం చేస్తున్నారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. 2000 సంవత్సరంలో పట్టుపురుగుల ప్లాంటేషన్ మొక్కల నర్సరీ పెట్టినాను. అప్పటి నుండి షెడ్ కట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2వ సంవత్సరం క్రాప్ నడుస్తుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో తోట పెంపకం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ పట్టుపురుగుల పెంపకం అనేటువంటిది మీరే చేస్తున్నారా, లేకపోతే వ్యవసాయ అధికారుల సలహాతోని ఏమైనా సబ్సిడీతో చేస్తున్నారా, ఏ విధంగా చేస్తున్నారు? వ్యవసాయ అధికారులను కూడా నేను ముందుగా సంప్రదించినాను. సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా కలిసిన. ఇక నాకు ఇంట్రెస్ట్ ఉండే ఇది చేయాలని. సెరికల్చర్ ఎస్ఓ గారి దగ్గర పోతే మాకు సబ్సిడీ వివరాలన్నీ చెప్పిండు. మాకు ఒక 3 లక్షల వరకు సబ్సిడీ అందింది షెడ్ కడితే. ప్లాంటేషన్ కూడా 16,000 రూపాయలు మొక్కల ఖర్చు కూడా ఇచ్చిండు. మెయింటెనెన్స్ కు ఎన్ఆర్ఈఎస్ నుండి కూడా మెయింటెనెన్స్ కొంత డబ్బు వచ్చింది. ఒక 70,000 వరకు షెడ్ బిల్లు వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ విధానం మీకు పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఎక్కడైనా చూసారా, లేకపోతే తెలుసుకున్నారా? ఏ విధంగా మీరు అనుకొని ఇక్కడ మీ యొక్క గ్రామంలో మీరు ఈ పట్టుపురుగుల పెంపకం అనేటువంటిది చేస్తున్నారు? నేను అంతకుముందు వరి, పత్తి వేసేది. ఒక్కొక్కసారి పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయిన రోజులున్నాయి. చాలా ఆలోచించే నాకై నేనే సొంత నిర్ణయం తీసుకొని ఇది యూట్యూబ్లలో చూసిన తర్వాత ఇక మాకు దగ్గరలో ఈ వల్వాపూరు, దేవనూరు గ్రామాలలో పట్టు రైతులున్నారంటే వాళ్ళకు దగ్గర పోయి నేను వాళ్ళ తోటను విజిట్ చేసి వాళ్ళతోటి సంప్రదింపులు చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని నేను తోట పెట్టిన. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలల్లో ఈ మల్బరీ తోటను మీరు పెంచుతున్నారు? ఎదగడానికి ఎన్ని రోజుల కాలం అనేటువంటిది పడుతుంది? నేను 2 ఎకరాలు తోట పెట్టిన. అది ప్లాంటేషన్ చేసినాక మనం వర్షాకాలంలో ఆగస్టు నెలలో నేను ప్లాంటేషన్ చేసిన. భూమి కనుక మంచిగా ఉంటే 5 నెలల నుంచి 6 నెలల వరకు క్రాప్కి అందుతుంది. ఆకు తయారవుతుంది, మేతకు సిద్ధంగా అవుతుంది. కొంచెం సాయిల్ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఇంకో నెల రోజులు, ఇంకో 10-15 రోజులు ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు అవుతాయి. అంటే ఇప్పుడు 2 ఎకరాల విస్తీర్ణంలో మీరు ఈ మొక్కలను ఏ విధంగా పెట్టిల్లు? అచ్చు పద్ధతి ద్వారా పెట్టిల్లా, లేకపోతే సాలు విధానం ద్వారా పెట్టిల్లా? మొక్కకు ఎంత ఎడం ఉండేటట్టు పెట్టడం జరిగింది? 1 ఎకరానికి ఎన్ని మొక్కలు అనేటువంటి మీరు నాటారు? నేను సాలుకు మధ్య దూరం 4 ఫీట్ల దూరంతో సాలుకు ఉంటుంది. మొక్కకు ఫీట్నర దూరం ఉంటుంది. ఎందుకంటే నేను మధ్యలో కల్టివేషన్ చేయడానికి నాకు టిల్లర్ ఉన్నది కనుక ఆ టిల్లర్ అచ్చుకని నేను పెట్టుకున్నాను. టిల్లర్ తోటి ఎద్దుంటాను. నాకు 8,000 మొక్కలు ప్లాంటేషన్ చేసిన. 8,000 మొక్కలు అంటే 2 ఎకరాలల్లో 8,000 మొక్కలు అంటే ఎకరానికి 4,000 మొక్కలు మీరు పెట్టడం జరిగింది. ఈ మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చిల్లు? ఎంత ఉన్నటువంటి మొక్కలు, అంటే ఎంత ఎదుగుదల ఉన్నటువంటి మొక్కలు? నెల మొక్కల, 2 నెలల మొక్కల, లేకపోతే 15 రోజుల మొక్కల, ఇట్లా ఎంత ఎదుగుదల ఉన్నటువంటి మొక్కలను మీరు తీసుకొచ్చి నాటడం అనేటువంటిది జరిగింది? మల్బరీ నర్సరీ మనకు ఎల్కతుర్తిలో ఆఫీస్ ఉన్నది.
అక్కడ నర్సరీ ఉన్నది. మనం డీడీ కడితే 16,000 రూపాయలు డీడీ కడితే ఒక స్టంప్కు రూపాయన్నర చొప్పున తీసుకున్నారు. అది అక్కడ 3 నెలలు వాళ్ళు మొక్క పెట్టి మనకు మొక్క 3 ఫీట్ల మొక్క మనకిస్తారు. మనం దాన్ని కట్ చేసి స్టంప్స్ రూపకంగా టేక్ మొక్కలు కదా పెట్టినట్టుగా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టంప్స్ రూపకం అని అంటున్నారు, అంటే మనం వేరే అయితేనో డైరెక్ట్ మొక్కలే నాటేటువంటి పద్ధతి. ఈ స్టంప్స్ రూపకం అంటే రూపంగా ఎట్లా నాటాలంటారు? అది మనం అక్కడ మొక్కలు తీసుకొచ్చుకున్నాక ఒక 3 గెనెలు మాత్రము భూమిలోకి పోయేటట్టు చొచ్చుకుపోయేటట్టు ఆ కాండాలు చొచ్చుకుపోయేటట్టు నాటాలి. భూమి నుంచి వెళ్ళి ఒక 1/2 ఫీట్ ఎత్తుతోటి కొయ్యలాగా ఉంటే సరిపోతుంది. ఇక అది మనం నీళ్లు కట్టినా కొద్దీ అది మొక్క ఎదుగుదల వస్తుంది, చిగురు వస్తుంది. మళ్ళీ మనం ఆకు కోసేసినప్పుడు దానికి బ్రాంచెస్ వస్తాయి. ఒక 2-3 కటింగ్లు ఇవ్వగానే ఆటోమేటిక్గా దానికి 5-6 మండలతోటి విశాలంగా పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనకు మొక్క పెట్టిన తర్వాత అది ఏనుకున్నదా ఏనుకోలేదా అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? ఈ మొక్క పెట్టే ముందు దానికి ఏం డిసీజ్ రాకుండా కార్బెండిజం అనే ఒక మందులో కాసేపు నానబెట్టి పెట్టాలి. ఎందుకంటే వేరు తెగులు ఇట్లా రాకుండా ఉంటుంది. అది ఏనుకున్నదా ఏనుకోలేదా అంటే ఒక 4 రోజుల తర్వాత దానికి మనకు చిగురు వచ్చి ఆకు కనుక వచ్చినప్పుడు అది ఏనుకున్నట్టు. ఒకవేళ ఆకు రాలేదు అని అంటే కొన్ని మొక్కలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. వంపు అది మనం మొక్క పెట్టినప్పుడు సరిగా మట్టి కనుక పూడ్చకుంటుంటే లోపలికి గాలి పోయి ఏరు ఆరిపోయి ఆ మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. మనం మొక్క పెట్టే అప్పుడే జాగ్రత్తగా పెట్టిందంటే దాదాపుగా దీనికి సావు అనేది లేదు. ఎందుకంటే అది మనం నీడకు పెట్టి ఒక 4 నెలల వరకు నీళ్లు చల్లినా కూడా అది చిగురేసుకుంటుంటుంది. భూమిలో లేకపోయినా కూడా దానికి నీళ్లు చల్లినా కూడా అది మొక్క బ్రతికే జీవంగా ఉంటుంది. ఒకవేళ నీళ్లు కనుక మురిగినట్టుగా ఉండి స్టాక్ అయి ఉంటే మాత్రం మొక్క చనిపోతుంది. అంటే ఇప్పుడు మొక్కలు పెట్టిన తర్వాత మీరు నాటేటప్పుడు ఏ విధంగా నాటుతారు? ఎడ్ల నాగళ్లతో దున్ని నాటుతారా? ట్రాక్టర్ తోని ఇరువాల రోటివేటర్ ఇట్లా కొట్టి నాటుతారా? ఆ దుక్కిని ఏ విధంగా మీరు చదును చేసుకుంటారు మొక్కలు నాటకంటే ముందు? మంచిగా ఫ్లవ్ వేయాలి. ఫ్లవ్ వేసి మంచిగా లోతు దుక్కి చేసి పెడ్డలు లేకుండా మంచిగా రోటావేటర్ తోటి కొట్టాలి. ఈ రోటావేటర్ తోటి కానీ కల్టివేటర్ తోటి కానీ దున్నేటప్పుడు పశువుల పెంట కనుక చల్లుకొని మంచిగా విత్తుకొని మంచిగా కలిగ దున్నిన తర్వాతనే మొక్కలు నాటితే అది మంచిగా ఏనుకుంటుంది. మొక్కలు కూడా అన్ని జీవంగా ఉంటాయి, మంచిగా బ్రతుకుతాయి. ఇప్పుడు మొక్కలు మనం దుక్కిని చదును చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ఎడం ఉండాలి కదా, ఒక మొక్కకు దూరం ఉంటుంది, సాలుకు దూరం ఉంటుంది. మరి దాన్ని మీరు అచ్చుగొట్టి పెడతాలా లేకపోతే ఎట్లా పెడతారు? ఒక ఏది మన కట్టెపులతోని కొలిసి పెడతాలా, ఎట్లా పెడతారు? 4 ఫీట్ల కోటి కాబట్టి దీనికి అచ్చుమొద్దు అంత పెద్ద సైజు దొరకకపోతే నేను తాళ్ళ సహాయంతో అటొక్కలు ఇటొక్కలు తాళ్ళు పట్టుకొని ఉండి ఈ ఫీట్నరకు దాన్ని మార్కింగ్ చేసుకొని ఫీట్నర కోట అని మార్కింగ్ చేసి అట్లా 4 ఫీట్లకు వెడల్పుతోటి సాలు మధ్య 4 ఫీట్లు మొక్కకు ఫీట్నర వెడల్పుతోటి తాళ్ళ సహాయంతో మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు మొక్కలు నాటేటప్పుడు ఒక్కొక్క మొక్కకు ఎంత లోతు అనేటువంటి తవ్వాలి, లేకపోతే దానికి ఏమన్నా నాటేటప్పుడు ఏమన్నా ఎరువులేసి నాటుతారా, లేకపోతే ఎంత లోతుతోని ఈ రంధ్రాలు తీసి నాటుతారు? మనం గడ్డపారతోటి ఇట్లా వజేసి ఒక 5 ఇంచుల వరకు పోతే సరిపోతుంది. మొక్క అందులో పెట్టిన తర్వాత గాలి పోకుండా మంచిగా మట్టి పూడ్చాలి. కొంచెం ప్రెస్ చేస్తే ఇక గాలి లోపలికి పోవద్దు. గాలి లోపలికి పోతే ఏరుకు గాలి దాకి మొక్క చనిపోతుంది. ఈ మొక్కలు నాటేటప్పుడు మాత్రం ఏమి ఎరువులు వేయద్దు. అంతకుముందు దుక్కిలో మాత్రం పెంట వాడుకుంటే ఇంకా మంచిది. మొక్కలు నాటి ఏనుకున్న తర్వాత 2 నెలల చేను అయిన తర్వాత అప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వాడుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మొక్కలు నాటిన తర్వాత దుక్కిలా ఫస్ట్ నీళ్లు కట్టి ఈ మొక్కలు నాటుతారా, మొక్కలు నాటినాక నీళ్లు కడతారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు? మంచిగా దుక్కి కనుక మంచిగా పెద్ద లేకుంటుండి మంచిగా పొసి ఉన్నట్టయితే మొక్క నాటిన తర్వాత నీళ్ళు ఇప్పుతాం. ఎప్పుడైనా జూలై ఆగస్టులోనే పెట్టాలి కాబట్టి ఒక 2-3 వర్షాలు పడ్డది అనుకో ఇక ఆటోమేటిక్గా మనం నీళ్లు కట్టకుండా ఏం లేదు. వర్షాలు లేకపోతే మాత్రం నీళ్లు కట్టాల్సిందే. ఇప్పుడు మీరు ఈ మొక్కలు నాటిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ పట్టు పురుగులను తీసుకొచ్చి చేస్తారు? అంటే ఈ మొక్కకు పట్టు పురుగులు తీసుకురావడానికి ఎంత వ్యవధి అనేటువంటిది ఉండాలంటారు? ఇప్పుడు మొక్కలు నాటిన తర్వాత భూమిని బట్టి చేను ఆకు తయారవుతుంది. ఒకవేళ మంచి ఎర్ర చెక్క నేలలు, కొంచెం గురక నేలలు, రాళ్ళు కనుక ఉన్న నేలలు అయితే మాత్రం తొందరగా డెవలప్ అవుతుంది. కొంచెం నీళ్లు కనుక నిలిచే నేలలుండి వెళ్ళిపోకుండా చాకయ్య నీళ్లు ఉంటే మాత్రం కొంచెం మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. మాక్సిమం 4 నెలలు పడుతుంది మన క్రాప్ అందాలంటే. మొక్క నాటిన కాడ నుండి 4 నెలల్లో మనం షెడ్ కనుక ఉంటే మనం క్రాప్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొక్క మీరు నాటిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో మీరు పట్టు పురుగులు అనేటువంటిది తీసుకొస్తారు. ఈ పట్టు పురుగుల పెంపకం కోసం షెడ్డును ఏ విధంగా వేసుకుంటారు? షెడ్ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి? షెడ్డు తూర్పు పడమర దిశగా షెడ్డు నిర్మించుకోవాలి. ఎందుకంటే సూర్యకిరణాలు మనం ఉత్తర దక్షిణ వేసినప్పుడు సూర్యకిరణాలు ఎండవేడిమికి పురుగులు తట్టుకోలేవు కనుక తూర్పు పడమర దిశగా షెడ్డు నిర్మించుకోవాలి. 50 ఫీట్ల పొడవుతోటి 24 ఫీట్ల వెడల్పుతోటి షెడ్ నిర్మించుకోవాలి.
నిర్మించుకుంటే దానికి వెంటిలేషన్ బాగుంటది. అది 300 గుడ్ల కెపాసిటీ వరకు ఆ వైశాల్యం సరిపోతుంది. ఈ షెడ్ పక్క సైడ్లు మాత్రం 13 ఫీట్ల హైట్ ఉండాలి. మధ్యలో మిడిల్లో మాత్రం 15 ఫీట్లు ఉంటాయి. ఇంకా 18 ఫీట్లు పెట్టుకుంటే కూడా మంచిది. ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వెంటిలేషన్ ఉంటుంది. పురుగులకు మంచి వెంటిలేషన్ అవసరం కాబట్టి చాలా మంది హైట్ గానే 18 ఫీట్లు పెడతారు, కొంతమంది 15 ఫీట్ల వరకు పెడతారు. అంటే ఇప్పుడు షెడ్ నిర్మాణంలో ఎంత ఎత్తు వరకు కట్టుకోవాలి? పట్టుపురుగుల పెంపకంలో ఒక్కొక్క అంటే మనం సాలు ఏ విధంగానో ఒక్కొక్క ఏదో పెట్టడానికి అంటే పట్టుపురుగులు పెంచడానికి బెడ్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బెడ్ కు ఎంత వ్యవధి ఉండాలి? ఆ ఎంత వ్యవధిలో ఒక రోకి ఎన్ని బెడ్లు పడతాయి? ఎన్ని బెడ్ల వరకు మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది? 50 ఫీట్ల పొడవు 24 ఫీట్ల వెడల్పుతోటి షెడ్ నిర్మాణం ఉన్నది కనుక చుట్టూ ఒక 4 ఫీట్ల వెడల్పు చుట్టూ 4 పక్కల చుట్టూ వదిలిపెట్టి 4 ఫీట్ల వెడల్పుతోటి వదిలిపెడితే 1 ఫీట్నరకు ఒక బెడ్ మంచాలు అంటారు వాటిని. అట్లా 6 మంచాలు చేసుకోవచ్చు అండి. ఫీట్నర గ్యాప్ తోటి అట్లా 6 మంచాలు చేసుకుంటే రెండు వైపులా మధ్యలో 4 ఫీట్లు వదులుకుంటే ఇటు రెండు వైపులా ఆకేయడానికి మనుషులు తిరగడానికి అన్నిటికీ అనుకూలం. గోడ చుట్టూ కూడా 4 ఫీట్ల వెడల్పుతోటి గ్యాప్ ఉంటుంది. అట్లా 6 మంచాలు 6 అంతస్తుల వరకు దాన్ని మంచం లాగా. కొంతమంది ఏమో పైపులతోటి GI పైపులతోటి బెడ్లు తయారు చేస్తారు. కొంతమంది కర్రలతోటి కూడా తయారు చేసుకుంటారు. ఖర్చుకు కొంచెం వెనుక ముందాడి తక్కువ పెట్టుబడి కావాలంటే కర్రలతోటి కూడా తయారు చేసుకుని తాళ్ళ సహాయంతో మనం మంచంగా అల్లుకున్నట్టు అల్లుకుంటారు. కొంతమంది నవారు పట్టెలు అల్లుకుంటారు. ఈ విధానంగా బెడ్ తయారు చేస్తే 6 స్టెప్పులు ఉంటాయండి. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామ రైతు కె మల్లేశం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో చివరగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.